దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా ఆత్మీయ సహోదరి సహోదరులకు ప్రతి ఒక్కరికి క్రీస్తు నామం పేరిట నా హృదయపూర్వక వందనాలండి. మరి సమయంలో పరిశుద్ధ లేఖనం ఉంచుకుని మాటలను వివరించుకుందాం. శరీరము ఎవరు అనుగ్రహింపగా మనకు వచ్చిందండి? దేవుడు ఇవ్వగా మనకు వచ్చింది. ఈ శరీరము మనది కాదు. అవయవంలో ప్రతిదీ కూడా ఆయన అనుకున్నట్లుగానే ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే ఆయనకు మహిమకరంగా బ్రతకాలని, ఈ శరీరము ద్వారా ఆయనకు ఘనత తేవాలని. కానీ ఈ శరీరంలో ఎన్నో ఏలుతున్నాయండి. ఏంటయ్యి? జారత్వము, వ్యభిచారము, అలాగే దురాశలు, కలహములు, మత్యములు, క్రోధములు, కక్షలు, కాంక్షలు, ఇంకా ఎన్నో అసూయతో కూడినవి ఎన్నో వారి శరీరంలో జరుగుతూ ఉన్నాయి. దేవుని నీతి కార్యములు జరిగించాల్సిన శరీరము, ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహింపబడిన దేవుని యొక్క దేవాలయం ఇది. దాన్ని చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంచుకోవాలని, కాపాడుకుంటూ ఉండాలి. పాపం ఏలనివ్వకూడదు. కానీ ఈరోజు ఆ దేహము, ఆ శరీరము దేవునిది కాకుండా పోతుంది. దేవునికి మహిమకరంగా ఉండట్లేదు. మరి ఏమున్నాయి? ఏం ఏలుతుంది? ఏం ఏలుబడి చేస్తుందంట? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12-13 వచనాలు. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమునందు పాపమును ఏలనివ్వకుడి. ఏమేలనివ్వకుండా ఉండాలి? పాపమును ఏలనివ్వకుడి. దురాశలకు లోనవ్వకండి. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. దుర్నీతి సాధనమునగా మీ యొక్క అవయవములను అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మనము దేవునికి అప్పగించుకోవాలి. మీ అవయవంలో నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. ఎలా అప్పగించుకోవాలంట? దేవునికి నీతి సాధనముగా దేవునికి అప్పగించుకోవాలి. మన దేహము మనది కాదు, మన శరీరము మనది కాదు, మన వారము కాదు, దేవుని వలన కలిగిన వారమని చాలా చక్కగా నిర్మించుకున్నాడు ఆయన ఈ దేహాన్ని. ఎందుకని? దేహము ద్వారా దేవునికి మహిమ కలగాలని, ఈ దేహము ద్వారా దేవుని ఆరాధించాలని. కానీ ఏం జరుగుతుందంట? దేవుడు ఏలాల్సిన, దేవుని క్రియ జరగాల్సిన ఈ దేహము, ఈ శరీరము దురాలోచనలకు ఏమిచ్చింది? లోబడిపోయింది. శరీరాశ, నేత్రాశలకు లోబడిపోయింది. పాపానికి చోటిచ్చింది. దానిని ఏలుతుంది. పాపం ఏలుతుంది. ప్రతి ఒక్కరు కూడా పాపానికి చోటిచ్చేశారు. మరి దాని నుంచి తప్పించుకోలేకపోతున్నాం. ఈ దురాలోచనలు, ఈ యొక్క శరీర సంబంధమైనవి మనలో ఏలుబడి చేస్తున్నాయి. మరియు మీ అవయవమును దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించుకోకండి. దుర్నీతి సాధనముగా పాపమునకు అప్పగించుకోకండి. అయితే మృతులలో నుండి సజీవులు అనుకొని మృతి పొందుతున్న మనమందరం కూడా సజీవులముగా లేపబడతాం. మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. ఏం చేయాలంటే? సజీవంగా లేపబడాలంటే మనమే దేవునికి అప్పగించుకోవాలి. ఎలాగంట? దురాలోచనలతో, దుష్క్రియలైన సంబంధమైన ప్రతి విధమైన ఏలుబడి మన శరీరంలో జరుగుతుంది. కాబట్టి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనుడి. ఎలా అప్పగించుకోవాలంట? విడిచిపెట్టండి. ప్రతిదీ కూడా విడిచిపెట్టేసి శరీరము ఏదైతే
అడుగుతూ ఉందో, కోరుకుంటూ ఉందో, అది ఆ ఆలోచనలు, ఆ తలంపులు, ఆ క్రియలు ప్రతీది కూడా తీసివేసుకొని ఏం చేసుకోవాలంట? మరలా మనం సజీవంగా బ్రతకాలంటే, మరణిస్తున్న మనము సజీవములుగా దేవుని ముందు నిలవాలంటే అప్పగించుకోండి దేవునికి. నీ శరీరము నిన్ను పరలోకానికి తీసుకువెళ్ళదు, మరణానికి తీసుకువెళ్ళిపోతుంది. కాబట్టి మీ శరీరాన్ని కాపాడుకుంటూ ఉండాలి, భద్రపరుచుకుంటూ ఉండాలి. అలా చేయాలంటే సజీవ యాగంగా నీవు దేవునికి సమర్పించుకోవాలి. నీతి సాధనముగా ఎలా సమర్పించుకోవాలండి? దేవునికి, దేవుడు మనల్ని ఎంత చక్కగా ఏర్పరచుకున్నాడో, ఎంత మంచిగా ఏర్పరచుకున్నాడో, దానిలో ప్రతీదీ పాపంతో కూడేది ప్రతీదీ నింపేసుకుంటూ వచ్చాం, చేసుకుంటూ వచ్చేసాం. ఇక నుంచైనా మన దేహంలో ఆ యొక్క చెడు ఏవి ఉండకుండా, పాపాన్ని ఏలనివ్వకుండా దేవునికి మట్టికి మనము క్రియ జరిగిస్తూ, ఆయన మట్టికి మనం శరీరంలో క్రియ జరగాలి, పని జరగాలి అని ఉద్దేశపూర్వకంగా, వాక్యపూర్వకంగా బ్రతకాలి దేవుని యొక్క ఉద్దేశపూర్వకంగా అని అనుకున్నట్లయితే, ఇక నుంచైనా మీ యొక్క అవయవములను ఎలా సమర్పించుకోవాలంట? నీతి సాధనములుగా దేవునికి సమర్పించుకున్నాడు. చెడిపోయిందేమో, పాడైపోయిందేమో, చెడు ఆలోచనలతో, చెడు తలంపులతో, చెడ్డవన్నిటితో నిండిపోయిన నీ శరీరాన్ని ఇక నుంచైనా నీతిగా, శుభ్రపరచుకొని, ఎందుకంటే ఇది దేవుని ఆలయము, దేవుని యొక్క ఆలయం. ఆ ఆలయాన్ని అంతే పవిత్రంగా దేవునికి అప్పగించాలండి. 11వ వచనం కూడా ఒకసారి చదువుకుంది. అటువల మీరును పాపం విషయమే మృతులగును. పాపం విషయం ఏమైపోతున్నాం? మృతులగుతున్నాము. దేవుని విషయమే క్రీస్తు యేసునందు సజీవులముగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. ఏం చెప్తున్నాడు? మిమ్మల్ని మీరే సజీవులుగా ఎంచుకొనుడి. ఇప్పుడు దాకా పాపం చేశారు, ఎన్నో విధాలుగా మీరు బ్రతుకుతూ ఉన్నారు, పాపం విషయంలో మరణించారు. బ్రతికి ఉన్నాము కానీ ఎలాంటి వారిగా ఉన్నాము? చచ్చిన వారిగా బ్రతికాము ఇప్పుడు దాకా. ఇక నుంచి ఆయన ఎలా బ్రతకాలంట? దేవుని విషయమే క్రీస్తునందు సజీవులముగా మిమ్మల్ని మీరే ఎంచుకొని బ్రతికి, ఈ శరీరంలో ఏం చెప్తున్నాడో కింద వచనాల్లో, ఈ శరీరంలో ఉన్న దురాలోచనలు, ఈ యొక్క శరీర సంబంధమైన విషయంలో చనిపోయిన వారిగా మీరు ఉన్నారు. కాబట్టి ఈ శరీరములను పాపమును ఏలనివ్వకుండా ఏం చేసుకోవాలంట? నీతి సాధనముగా ఆయనకి అప్పగించుకోవాలి. మీరు బ్రతకాలి, సజీవంగా ఉండాలంటే, నిత్య జీవానికి వారసులు కావాలంటే, ఇక నుంచైనా మన దేహాన్ని కాపాడుకుంటూ, మన శరీరాన్ని చాలా పరిశుద్ధంగా దేవుడు మనకి ఇచ్చాడండి. అంతే పరిశుద్ధంగా ఆయనకు అప్పగించుకోవాలి. మనం అంత పరిశుద్ధంగా మనం బ్రతకాలి అంటే, మన శరీరాన్ని ఏలుతున్న పాపపు విధమునైన క్రియలన్నిటినీ తీసివేసి నీతి క్రియల ద్వారా ఆయనకి మనమే సమర్పించుకోవాలి, అప్పగించుకునే వారిగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. ఇటు విధంగా జీవించాలి. ఆమేన్.